వస్తాయి. అయితే ఇప్పుడు పరుశూరి గోపాలకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన్ని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఆయన జ్ఞాపకాల్ని ఇవాళ మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. సర్పయాగానికి డైరెక్టర్గా చేసిన పరుచూరి గోపాలకృష్ణ గారుగా ఇవాళ ఇంట్రొడక్షన్. శోభన్ బాబు గారిని ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించే అభిమానులారా, మీ అందరికీ ముందు ఆశీస్సులు. ఎందుకంటే అభిమాని హీరో సినిమా కోసం ఎంత తాపత్రయపడతాడో తెలిసిన వాళ్ళు నేను ఒక అభిమానినే, మీకు తెలుసు అది. అలా మన హీరో సినిమా ఆడాలి అని, అలాంటిది నాకు ఈ సోగ్గాడికి సంబంధం ఏమి లేదండి. కానీ ఒక సంబంధం ఉంది. అదేంటంటే 1975లో నన్ను నేను నమ్ముకుని సినిమాలు రాద్దామని మద్రాసు వచ్చా. అప్పుడు ఈ సోగ్గాడు 1975లో రిలీజ్ అయ్యి ఉందండి. అంటే 50 సంవత్సరాల క్రితం నన్ను నేను నమ్ముకుని వచ్చా. అప్పుడు నేను వెనక్కి వెళ్ళాను. కానీ మా శోభన్ బాబు గారు బ్రహ్మాండంగా ముందుకు పరిగెత్తిచ్చారు సోగ్గాడిని. ఎంత హిట్టో మన అందరికీ తెలుసండి. నేను మా ఊరిలో చూశాను ఆ చిత్రాన్ని, నేను చూశానండి ఆ సినిమాని. ఎంత బాగా చేస్తాడంటే ఆయన, అంటే శోభన్ బాబు గారు అంటే మహిళా హీరో అనేది కరెక్ట్ కాదండి. ఒకసారి మానవుడు దానవుడు తలుచుకోండి ఎలా చేశాడో ఆయన. మతి పోయేదండి ఆయన అలా చూస్తుంటే. ఈయన ఒకడైనా డాక్టరు, ఈయన ఒకడైనా అంటే ఎంత చేంజ్ ఓవరు. అక్కడికక్కడ ఈ పాత్ర ఈ పక్కన నటించి మళ్ళీ వెంటనే ఆ పాత్రలోకి వెళ్ళాలంటే అక్కడ తన ఆ ఎక్స్ప్రెషన్ని, తన వాయిస్ని మీరు అది కూడా గమనించండి. ఆ వాయిస్ని మేము మొట్టమొదటిసారి వారికి రాసిన చిత్రం ఇల్లాలి కోరికలు, మీ అందరికీ తెలుసు. బ్రహ్మాండంగా ఆడిందండి అది. ఇల్లాలి కోరికలు జయసుధ గారు, శోభన్ బాబు గారు. ఆ తర్వాత వరుసనే ఆయనతో సక్సెస్ఫుల్ సినిమాలు రాస్తూ వచ్చాము. ఒక మానవుడు మహనీయుల్లోనే చిన్న దెబ్బతిన్నాము. అది తర్వాత తెలిసిపోయిందండి. ఫస్ట్ కాపీ చూడగానే మాకు తప్పులు తెలిసిపోతాయి. అమ్మ ఇక్కడ తప్పు వచ్చింది, ఈ క్యారెక్టర్ ఇటు పడాలి, ఆ క్యారెక్టర్ ఇటు పడాలి అనేది రిలీజ్ అయిపోతాయి సినిమాలు. ఏమైనా ఎందరికో అభిమానులు ఉంటారు, కానీ మా శోభన్ బాబు గారి అభిమానులు వీళ్ళని చూస్తే నాకు ఎంత ఇష్టం అంటే, అసలు వారు 2008లో వెళ్ళిపోయారు శోభన్ బాబు గారు. కానీ ఆయన జీవించే ఉన్నాడు అని నమ్మించేంతగా వీళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తా శోభన్ బాబు గారిని సజీవంగా మీ అందరి ముందు నిలబెడుతున్నారు. అందుకని ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా నేను పోడాల్సి ఉంటుందండి. నా శ్రీమతి ఎంత ఇష్టమో శోభన్ బాబు గారు అంటే, పాపం వాళ్ళు రావాలని చాలా ప్రయత్నం చేసింది కానీ రాలేకపోయింది. తను నా గురించి ఒక్కసారి చెప్పండి వాళ్ళకి, నాకు ఎంత ఇష్టమో శోభన్ బాబు. నేను రామారావు గారు అన్నా కూడా ఆవిడ శోభన్ బాబు గారే అనేదండి. అంత ఇష్టం ఆవిడకి, అంత ప్రాణం అంతే. అలా ప్రతి ఇంట్లోనూ భర్త ఒక ఫ్యాన్ అయితే భార్య శోభన్ బాబు గారి ఫ్యానే, మళ్ళీ ఇంకో ఫ్యాన్ లేదు ఇక. అంత అద్భుతంగా మహిళా ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న మా సోగ్గాడు 50 సంవత్సరాల క్రితం మా సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారు తీసిన సినిమా కళ్ళ ముందు కదులుతుందండి. మళ్ళీ ఇవాళే తీశారా అన్నట్టు. మరి ఇంటి దగ్గర అంతా చూసుకునే వచ్చాం సినిమా మేము కూడా. ఎంత బాగా చేశాడండి బాబు ఆయన, అసలు అదరగొట్టేశాడు అంతే. ఆ రోజుల్లో తెలవలేదు, కానీ ఈ రోజుల్లో రచయితగా, దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్గా ఆహా ఎంత అద్భుతంగా నటించాడు ఈ మహానుభావుడు. అందుకనే సజీవంగా అభిమానులే కాదండి, ప్రేక్షకుల హృదయాల్లో కూడా సజీవంగా నిలిచిపోయే మహానుభావుడు శోభన్ బాబు గారు. అందుకని ఇలాగే ప్రతి సంవత్సరం మా వాళ్ళు ఈ కార్యక్రమాలను ఇలాగే నడుపుకుంటూ మరెన్నో ఇతర కార్యక్రమాలు కూడా చేస్తారు వాళ్ళు, నాకు తెలుసండి. ప్రతి కార్యక్రమం నాకు తెలియజేస్తూనే ఉంటారు. వాళ్ళందరూ నా వాట్సాప్ గ్రూప్లో ఉంటారు, ప్రతిరోజు మెసేజ్లు పెడతా ఉంటారు. అలా వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో
మీ అందరి యొక్క అభిలాషతో ఈ సోగ్గాడు, ఇప్పుడు రిలీజ్ అయిన సోగ్గాడు మళ్ళీ 100 రోజులు ఆడితే చూడాలని నా కోరికగా ఉంది. 100 రోజులు ఆడి చూసుకున్నాము. ఆ షీల్డ్ మళ్ళీ అందుకోవాలి మేమందరం కూడా వచ్చాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం అండి. ఒక్క నిమిషం అండి, మా చిన్న జ్ఞాపిక మీకు. అండ్ రమేష్ గారిని ఒకసారి వచ్చి చిన్న జ్ఞాపికని అందజేసి, జ్యేష్ఠ రమేష్ బాబు గారిని వచ్చి చిన్న జ్ఞాపికను అందజేసి ఈ మూమెంట్ని లాక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. ఓకే, శోభన్ బాబు గారి ఫ్యాన్స్, ఎస్ మీ మీదే